నమస్కారం వార్తలోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లితే తప్ప రాష్ట్రం బాగుపడదు ఆరోపించిన తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లను వైకాపా నాయకులు నమోదు చేసుకున్నారు ఇప్పుడు కూడా సాధారణ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే గెలవాలని చూస్తున్నారు ఆరోపించిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన 1,00,000 లడ్డూలను రామమందిర ట్రస్ట్ ప్రతినిధులకు అందజేసిన టీటీడీ చైర్మన్ వార్తల్లోని వివరాలు తిరుపతిలో గాంధీజీ విగ్రహం వద్ద నల్ల రిబ్బను కట్టుకుని దొంగ ఓట్ల లిస్టు గాంధీజీ విగ్రహం వద్ద పెట్టి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో తెలుగు యువత నేతలు నిరసన చేపట్టారు తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దొంగ ఓటర్ లిస్టుపై వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు గాంధీజీ మీరు స్వాతంత్ర్యం సాధించి పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లతో నింపేశారు అంటూ కళ్లకు గంతలు కట్టుకుని గాంధీజీ పాదాల చెంత దొంగ ఓట్ల లిస్టును పెట్టి నిరసన వ్యక్తం చేశారు అనంతరం మౌన దీక్ష చేశారు గాంధీ తెచ్చిన స్వరాజ్యంలో దొంగ ఓట్లు రాజ్యంగా మార్చారంటూ నినాదించారు ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లను వైకాపా నాయకులు నమోదు చేసుకుంటున్నారని ఇప్పుడు కూడా సాధారణ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు అందులో భాగంగానే యథేచ్ఛగా దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 30,000 దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు రెడ్ శాండిల్ స్మగ్లర్లు జిల్లాను ఏలుతున్నారని చిత్తూరులో కూడా విజయనందరెడ్డి దొంగ ఓట్లను నమోదు చేశారని తెలిపారు ఇలా ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్ల ద్వారానే గెలవాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నమోదు చేశారని ఆ రోజు మేము పోరాడినా ఏ అధికారి స్పందించలేదని అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదులపై దృష్టి పెట్టడంతో ఐఏఎస్ ఆఫీసర్ గిరీష్ మరియు 2 పోలీసు అధికారులను 3 రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకున్నారని వివరించారు గాంధీజీ ఈ స్వాతంత్రం సంపాదించింది ఎంతో అనేక త్యాగాలు చేసి ఎంతో మంది మహనీయులు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈ స్వరాజ్యం అయితే పేరుకే స్వాతంత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అయిన తర్వాత తిరుపతిలో చంద్రగిరిలో చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా యథేచ్ఛగా దొంగ ఓట్లు ఎక్కించేశారు ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు తిరుపతిలో 40,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు వీటన్నిటి మీద మేము అనేక సార్లు పోరాటం చేశాం మీరు ఎంపీ బై ఎలక్షన్లో చూసుంటారు ఏ విధంగా గుద్దుకున్నారో మీరు చూశారు ఏ విధంగా దొంగ ఓట్లు వేసుకున్నారో మీరు చూశారు మీ కెమెరాలే ప్రత్యక్ష సాక్షి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వార్డులో దొంగ ఓట్లను గుర్తించి ఇవి దొంగ ఓట్లు వీటన్నిటి మీద చర్యలు తీసుకోండి వీటన్నిటి మీద సమగ్ర నివేదిక తయారు చేసి స్పెషల్ ఆఫీసర్ని వేయండి అని చెప్పి మేము ఆర్తనాదాలు పెట్టాం మా సుగుణమ్మ గారు కానీ మా నరసింహ యాదవ్ గారు కానీ మా పులివర్తి చంద్రగిరిలో నాని అన్న గారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు అయితే తూతుమందంగా ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తే కాదు దీంట్లో కారణమైన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి ప్రతి ఒక్కరిని ఉద్యోగం నుంచి తొలగించాలి ఇది అత్యంత క్రూరమైన చర్య దుర్మార్గమైన చర్య ఇది దేశద్రోహం దొంగ ఓట్లు ఎక్కించుకోవడం అనేది దేశద్రోహం కింద పరిగణలోకి తీసుకోవాలి మేము బాబూజీ సాక్షిగా ఈరోజు మేము కళ్ళ గంతులు కట్టుకొని మేము నిరసన వ్యక్తం చేస్తాం వెంటనే తిరుపతిలో దొంగ ఓట్లు తొలగించేంత వరకు కొత్త ఓటర్ లిస్టును ప్రకటించొద్దండి అయోధ్యలో జనవరి 22వ తేదీ జరగనున్న రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు ఎర్రటి దుస్తులు ధరించి నుదుటిన శ్రీరామనామం నామాలతో సాంప్రదాయబద్ధంగా అయోధ్య శ్రీరామ మందిరం వద్దకు చేరుకున్న కరుణాకర్ రెడ్డికి రామమందిర ట్రస్ట్ ప్రతినిధి సాధ్వి రితంబరి సాదర స్వాగతం పలికారు అనంతరం కరుణాకర్ రెడ్డి రామాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు రామమందిర ప్రారంభ సంబరాలలో పాల్గొనడానికి వచ్చే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన 1,00,000 లడ్డూలను చైర్మన్ కరుణాకర్ రెడ్డి రామమందిర ట్రస్ట్ ప్రతినిధులకు అందజేశారు ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుండి అయోధ్యకు చేరుకున్న కళాకారులు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులతో చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కలియుగంలో తిరుమలలో స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామివారే త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అని తెలిపారు వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ సేవకుడిగా ఉన్న తనకు రామమందిర ప్రారంభ మహోత్సవంలో పాల్గొనే అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సహకరించిన వారికి, ఆలయ ప్రారంభ మహోత్సవంలో పాల్గొంటున్న భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చైర్మన్ ప్రార్థించారు. రామాలయం భక్తజనంతో విరజిల్లాలని కరుణాకర్ రెడ్డి ఆకాంక్షించారు. శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెంకటేశ్వర స్వామిగా కలియుగంలో తిరుమల క్షేత్రం మీద వెలసినటువంటి పుణ్య స్థలం నుంచి ఆ ఆలయ ప్రతినిధిగా వెంకటేశ్వర స్వామి పంపించినటువంటి దూతగా స్వామివారి ఆలయం నుండి తరతరాల కోరిక వందల వేల సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామిగా వెలసినటువంటి శ్రీ మహావిష్ణువే ఒక యుగంలో రామునిగా అవతరించినటువంటి ఈ మహాస్థలిలో ఆలయం నిర్మించాలా అన్నటువంటి కోరిక ఈరోజు సాకారమైనటువంటి వేళ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఈ శ్రీ మహావిష్ణు ఆలయం దగ్గరికి ఈ ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా 1,00,000 లడ్డులను తీసుకుని వచ్చి భక్తులకందరికీ ప్రసాదంగా పంచాలా అన్నటువంటి నిర్ణయం జరగటమన్నది. అందులోనూ స్వామి దూతగా నేను ఈ మార్పుల కార్యక్రమంలో పాలు పంచుకోవటం జన్మజన్మల పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళితే తప్ప రాష్ట్రం బాగుపడదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఒక్క అవకాశం అంటూ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. యువత ఉపాధి కోసం ఒక పరిశ్రమ రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలు మూసివేసి కొత్త పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు తరలించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ హామీని నెరవేర్చకపోగా నాసిరకం మద్యాన్ని తీసుకువచ్చి అనేక మంది ప్రాణాలను తీశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మద్యం మాఫియాను, ఇసుక మాఫియాను, ఎర్రచందనం మాఫియాను, గంజాయి మాఫియాను జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఒక సిమ్స్ హాస్పిటల్ కట్టించింది, బర్డ్స్ హాస్పిటల్ కట్టించింది. అదే విధంగా చెప్పుకుంటూ పోతే మహిళా ప్రాంగణం, మహిళా విశ్వవిద్యాలయం, ఇది అభివృద్ధి అంటే అనేక కంపెనీల్ని ఈ యొక్క మన ప్రాంతంలో తీసుకొచ్చి ఐటీ కంపెనీల్ని వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు సొంతమని కూడా తెలియజేస్తూ ఈ రోజు 4 రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి కాదు. ఈ యొక్క తిరుపతిని అభివృద్ధి జరగాలంటే మళ్లీ మన బిడ్డలందరికీ భవిష్యత్తు కావాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది ఈ యొక్క ప్రాంతమే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ రోజు నినదిస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడుకి అండగా ఉండి రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా గానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గానీ అన్ని స్థానాలలో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా విజయకేతనం ఎగరవేస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్న దొంగ ఓట్లు అంటామా ఇంకోటి చెప్పుకుంటూ పోతే రోజు వందల కొద్దికి ఇష్యూస్ మాకే ఇదిగా ఉంటాయి చెప్పాలంటే రోజు. కాబట్టి ఈ రోజు దొంగ ఓట్ల గురించి నిన్న ఈ రోజు కూడా మా వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ల ద్వారా ఇంకో నిరసన కార్యక్రమాల ద్వారా తెలియజేస్తా ఉన్నారు. దాన్ని కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అభివృద్ధి చేసి ప్రజల యొక్క అభిమానాన్ని చురగొనాలి. కానీ రాజకీయ పార్టీలు ఎవరైనా ఈ విధంగా అక్రమంగా అన్యాయంగా ఎన్నికలన్నీ కూడా ఈరోజు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ నుంచి మున్సిపల్ ఎలక్షన్ గానీ, టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ గానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గానీ ఏ విధంగా జరిగినాయి అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు మేము కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రజలందరూ మనసులో ఉంది. ప్రజా అభిప్రాయాన్ని అద్దం పట్టే విధంగా ప్రజా తీర్పు, ప్రజా ఎన్నికలు రావాలి. గానీ ఈ విధంగా అగ్ర మార్గాన అన్యాయంగా దొంగ ఓట్లు వేసుకుని ముందుకు రావాలనే తలంపు పైన పోరాటం, ఈ దొంగ ఓట్లు తీసేంత వరకు, తిరుపతి చంద్రగిరిలో తీసేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుమల శ్రీవారిని హీరోయిన్ శ్రేయ మరియు 2019 మిస్ ఇండియా డాక్టర్ తేజస్విని మనోజ్ఞ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల శ్రేయాని చూడడానికి భక్తులు, అభిమానులు ఎగబడ్డారు.
ఆదివారం ఉదయం చిత్తూరులోని జిల్లా పోలీస్ గ్రౌండ్లో జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2024 కరపత్రాలను బెలూన్ను చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీశాంత్ రెడ్డి ఎగురవేసి కాగడా వెలిగించి లాంఛనంగా క్రీడా పోటీలను ప్రారంభించారు. ముందుగా క్రీడాకారుల మార్చ్ పాస్టును తిలకించి జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, నగిరి సబ్ డివిజన్లతో పాటు 6 రిజర్వ్డ్ విభాగ క్రీడాకారుల జట్లను పరిచయం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో సతమతమయ్యే పోలీసు సిబ్బందికి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి వారిలో నిగాఢమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలనే లక్ష్యంతో అలాగే స్పోర్ట్స్ మనలోని టాలెంట్ను బయటపెడుతుందనే ఉద్దేశంతో క్రీడలను ప్రారంభించామని అన్నారు. క్రీడలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ను టీం వర్క్గా పాజిటివ్గా తీసుకుని ఆడాలని, అంతేకాకుండా స్పోర్ట్స్ వలన మీరు వ్యక్తిగతంగా కూడా ఎదగడానికి దోహదపడుతుందని, ముఖ్యంగా వీఐపీ, వీవీఐపీల వలన ఎక్కువ డ్యూటీలు ఉంటాయని, దాని వలన ప్రతి ఒక్కరూ ఎంతో మానసిక ఒత్తిడికి లోనై ఉంటారని అన్నారు. ఇలాంటి స్పోర్ట్స్ వలన అందరం ఆ ఒత్తిడి నుంచి బయటపడవచ్చని తెలియజేశారు. అథ్లెటిక్స్, టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్తో పాటు పలు అంశాలలో క్రీడలు జరగనున్నాయన్నారు. గెలుపోటములు ముఖ్యం కాదని క్రీడల్లో పాల్గొని తమలోని ప్రతిభను ప్రదర్శించి క్రీడా స్ఫూర్తితో గెలుపోటములు స్వీకరించాలని సూచించారు. క్రమశిక్షణకు మారుపేరుగా పోలీసు శాఖ ఉందన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం తిరుమల కుప్పం రాజుల కండ్రిగలో అయోధ్య రామమందిర అక్షింతల వితరణ కార్యక్రమం నిర్వహించబడింది. 500 సంవత్సరాల రామమందిర నిర్మాణం కళ నేటికి సార్థకమవుతోందని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీవర్మ రాముల గుడిలో పూజ చేసి అక్షింతలను వితరణ చేసి గ్రామ ప్రజలందరినీ రామమందిరం దర్శించి మన జీవితాలను ధన్యం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మురుకంపట్టిలో జనసేన, టీడీపీ కలిసి చేసిన ఇంటింటికి కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చైతన్య ఆదికేశవులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. పలువురు యువతులు జనసేన చిత్తూరు అభ్యర్థిగా చైతన్య ఆదికేశవుల్ని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో పోటీ చేయడానికి కోరడంతో తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం తప్పకుండా పోటీ చేస్తానని ఆమె తెలిపారు. గుడిపల్లి మండలం గుత్తార్లపల్లి గ్రామస్తులు మరియు వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కేవలం 10 అడుగుల దూరంలోనే వైసీపీ నేతలు దౌర్జన్యంగా నూతన బోరును వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గుత్తార్లపల్లి గ్రామస్తులు మరియు వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వన్యకుల క్షత్రియ భవనం వద్ద నూతన బోరును వైసీపీ నేతలు వేస్తున్నారు. గ్రామస్తులు బోరు వేయడాన్ని అడ్డుకున్నారు. నూతన బోరు వేస్తే మాకు నీళ్లు రాదని గుత్తార్లపల్లి గ్రామస్తులు వాపోతున్నారు. వాల్టా చట్టాన్ని వైసీపీ నేతలు ఉల్లంఘించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 10 అడుగుల దూరంలోనే దౌర్జన్యంగా నూతన బోరును వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. పొంగునూరు నియోజకవర్గం సోమల మండలం పెద్ద ఉప్పరిపల్లిలో సంవత్సరానికి ఒకసారి వచ్చే పశువుల పండుగను గ్రామస్తులు వైభవంగా నిర్వహించుకోవాలని అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పండుగ జరగకపోవడంతో రైతులు, ప్రజలు నిరాశకు గురయ్యారు. గత కొంతకాలంగా పెద్ద ఉప్పరిపల్లిలో జల్లికట్టు ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే జల్లికట్టును తిలకించేందుకు చుట్టుపక్కల ప్రజలు, కర్ణాటక, తమిళనాడు నుండి పెద్ద ఉప్పరిపల్లికి వేలాది మంది ప్రజలు చేరుకున్నారు. జల్లికట్టుకు అనుమతులు లేవని పోలీసులు అంటున్నారు. జల్లికట్టును అడ్డుకునే క్రమంలో జరిగే ప్రదేశంలో ట్రాక్టర్ ట్రాలీని పోలీసులు అడ్డుగా పెట్టారు. ఇంతవరకు ఇలాంటి ఘటనలు మా జీవితంలో చూడలేదని గ్రామ ప్రజలు అంటున్నారు. అంతేకాకుండా చూడడానికి వచ్చి ముందే వారి స్థానంలో ఉండగా వారిని కూడా పోలీసులు పంపించేశారు. ఇదేమి చోద్యమని జల్లికట్టును తిలకించేందుకు వచ్చిన ప్రజలు అంటున్నారు. ఏమి జరుగుతుందని ఉత్కంఠభరితంగా పెద్ద ఉప్పరిపల్లి గ్రామస్తులు ఉన్నారు. గొప్పగా మేము పెట్టినాము విజయవాడలో అనేది కాదు. అటువంటి అతను రచించిన రాజ్యాంగం ఏమంటే అందరికీ సమానమైన న్యాయం చేయాలి. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న పండగని పెద్ద పూర్వీకం నుంచి జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి పండగని దుర్మార్గంగా ఈ గవర్నమెంట్ పోలీసు వ్యవస్థను ముందుకు తెచ్చి వాళ్ళను ఇన్ని వేల మంది ఇక్కడ హాజరైనారు. అటువంటి అందరి యొక్క అభిప్రాయాలను కొమ్మలో దొక్కించి పోలీసు ద్వారా అణిచేసి దౌర్జన్యం చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరగకుండా నిలిపేస్తూ ఉన్నారు. పోలీసులను పెట్టి మా కార్యకర్తలు ఇద్దరిని ఇక్కడ స్టేషన్కి పిలిపించి అక్కడ వాళ్ళని దౌర్జన్యంగా కొట్టి హింసించి ఇవన్నీ చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దుర్మార్గంగా మేమంతా భావిస్తూ దీన్ని ఖండిస్తూ ఉన్నాం. రాసినారు ఇది కొన్ని వేల మంది వచ్చారు కాబట్టి మేము ఏమి చేయలేకపోతున్నామో ప్రతి ఒక్కరికి క్షమాపణ తెలుపుకుంటున్నాం. మా గ్రామంలో ఎందువల్ల నిలపడం జరిగింది? ఇలా సాంప్రదాయంగా వచ్చే పండుగల్ని మనం నిలపడం ఎందుకు జరిగింది అంటే మీరు కూడా అందరూ ఆలోచించి దీనికి తదుపరి యాక్షన్ తీసుకొని మీరు కూడా ముందుకు పోయే విధంగా చేయాల. ఇది మేమేం చేయలేము.
దాన్ని బట్టి మీరు కూడా పోవాలి అంతే. ఊరు పండగ కాదు, ఇప్పుడు వీళ్ళందరూ ఆనందం కోసం కూడా వచ్చినారు. ఈ పండగ ముఖ్య ఉద్దేశము రైతుల పండుగ ఇది. ప్రతి ఒక్క రైతు పండగ ఇది. రైతుకి రాజకీయాలు కానీ ఎలాంటివి తెలియదు. రైతుకు అనేది సేద్యం చేయడము, పశువులు మేపడము, ఈ ఒక్క పండగ కోసం సంవత్సరం అంతా పశువులు మేపడం జరుగుతుంది. ఈ ఒక్క పండగ కోసం పశువులు మేపడం జరుగుతుంది సంవత్సరం అంతా. ఈ ఒక్క పండగ నిలపడం అంటే రైతులని హింసించడం అనే నేను అనుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లితే తప్ప రాష్ట్రం బాగుపడదు ఆరోపించిన తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లను వైకాపా నాయకులు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు కూడా సాధారణ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే గెలవాలని చూస్తున్నారు ఆరోపించిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు. అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన 1,00,000 లడ్డూలను రామమందిర ట్రస్ట్ ప్రతినిధులకు అందజేసిన టీటీడీ చైర్మన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.